హాయ్ గైస్, మీరు చూస్తున్నారు గోపరేట్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో పీడబ్ల్యూసీ అనే కంపెనీ నుంచి అయితే మనకి అసోసియేట్ ట్రైనింగ్ ఇంజనీర్ అనే రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ గురించి ముందుగా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేసి పెట్టు. జాబ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి చెప్పుకున్నట్లయితే పీడబ్ల్యూసీ అనేది అయితే ఒక మంచి బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ అది కూడా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ క్లయింట్స్తో అయితే కొలాబరేట్ అయ్యి సో ఆ కొలాబరేటెడ్ వర్క్ ఏవైతే ఉన్నాయో మంచి ఫ్రెషర్ జాబ్ కింద అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వాళ్ళు ఒక ట్రైనీ లెక్క లేదంటే ఒక ఇంటర్న్షిప్ లెక్క మిమ్మల్ని అయితే ప్లే చేసుకుంటారు. సో ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ మీ యొక్క స్కిల్స్ అనేవి వాళ్ళకి మ్యాచ్ అయినట్లయితే మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అయితే అన్ని క్లియర్ కట్గా ఆప్షన్ టు ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. మన స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. చూడండి ఒకసారి, అసోసియేట్ ట్రైనీ ఇంజనీర్ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ యొక్క జాబ్ లింక్ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరైతే డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసినట్లయితే మీరైతే ఈ యొక్క పీడబ్ల్యూసీ కెరీర్ పేజ్కి అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. సో చూడండి, అసోసియేట్ ట్రైనీ ఇంజనీర్ ఏ లొకేషన్కి ఇది ప్లేస్ అయిందంటే బెంగళూరు, ఇండియా. సో బెంగళూరు లొకేషన్కి అయితే ఈ జాబ్ అనేది ఒకటి ప్లేస్ అయింది. సో ఒకసారి చూడండి, జాబ్ రోల్ కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాడు, ఇంటర్న్ ఆర్ ట్రైనీ. సో మిమ్మల్ని అయితే ట్రైనీగా కానీ ఇంటర్న్షిప్ విధంగా కానీ తీసుకుంటారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ స్కిల్స్. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆన్బోర్డ్ ద పర్మనెంట్ ఎంప్లాయీ టు పీడబ్ల్యూఎస్ కంపెనీ. ఓకే, సో ఒకసారి ఈ జాబ్ గురించి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే మీరు క్లిక్ చేస్తే సో ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం అయితే మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది. ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కంపెనీ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా మీరు యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్లో ఏమేమి నేర్చుకుంటారనేది మొత్తం అయితే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు. జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ అప్లై నౌ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే 6 స్టేజెస్ అయితే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 6 స్టేజెస్లో ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేనైతే కంప్లీట్గా చూపిస్తాను. మీరైతే ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా అయితే వీడియో మొత్తం చూసేయండి. సో చూడండి ఒకసారి, ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసి ఇక్కడైతే యు ఆర్ అప్లయింగ్ ఫర్ అసోసియేట్ ట్రైనింగ్ ఇంజనీర్ అని ఇచ్చాడు కదా. ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ రెజ్యూమ్ దగ్గర ఉంది కదా, రెజ్యూమ్ ఆర్ సివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ సోర్స్ నుంచి జాబ్ రోల్ అనేది మీరు తెలుసుకున్నారనేది సింపుల్గా మీరు ఇక్కడ లింక్డ్ఇన్ ఆర్ లోకల్ సిపిఆర్ ఎనీథింగ్, సో ఏదైనా సెలెక్ట్ చేయండి. మీరైతే లింక్డ్ఇన్ ఇవ్వండి, లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే సో మీరు ఏది మెన్షన్ చేసినా పర్లేదు. సో ఇక్కడైతే హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ పీడబ్ల్యూసీ వన్ ఆఫ్ అవర్ కరెంట్ బ్రాండ్స్ అండ్ ఎనీ పీడబ్ల్యూసీ కంపెనీలో ఈ యొక్క ఫీల్డ్లో అసోసియేట్ ట్రైనింగ్ ఇంజనీర్లు ఎప్పుడైనా పనిచేశారా అని అడిగితే పనిచేస్తే ఎస్ అనివ్వండి, లేకపోతే నో అనివ్వండి. సో కంట్రీ ఏంటని అడుగుతుంది, ఇండియా అనివ్వండి. ప్రిఫిక్స్ చూసుకున్నట్లయితే సర్సా, మిసెసా, ఎనీథింగ్, సో ఏదో ఒకటి మీ ఇష్టం, మిసెస్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడైతే మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత అయితే మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి, అదే మ్యాండేటరీ కాదు. సో ఫ్యామిలీ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఇవ్వండి, సర్ నేమ్ కూడా ఇచ్చేసాక లోకల్ ఈవెంట్ నేమ్ ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు. సో ఇక్కడ మనకి స్టార్ సింబల్ మెన్షన్ చేసింది మాత్రం మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ సింబల్ లేని మీ ఇష్టం, ఫిల్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. సో ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, అదేవిధంగా అడ్రస్ లైన్ 2 అడుగుతుంది, అదేవిధంగా అదే అడ్రస్ లైన్ ఇవ్వండి. సిటీ అని అడుగుతుంది, సిటీ మీ యొక్క సిటీ ఇవ్వండి, పోస్టల్ కోడ్ రీజన్ సెలెక్ట్ చేయండి. లేదు ఇక్కడ క్లియర్గా అయితే మీ యొక్క ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఫోన్ డివైస్ టైప్, సో మీ ఫోన్ ఏంటి, మొబైల్ మొబైల్ లైనా అడుగుతుంది. మ్యాక్సిమం అందరూ మొబైల్ ఫోన్ వాడతారు కాబట్టి మొబైల్ ఫోన్ ఇవ్వండి. అదేవిధంగా ఇండియా మీ యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇండియా కోడ్ ఉంటుంది కదా, +91 అని ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో మీరైతే నెక్స్ట్ స్టేజ్ 2కి అయితే ఫార్వర్డ్ అవుతారు. సో స్టేజ్ 2లో మీరు ఏదైనా కంపెనీలో చేస్తున్నట్టయితే కంపెనీ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా కంపెనీ యొక్క కంపెనీ జాబ్ టైటిల్ అడుగుతుంది, ఆ జాబ్ టైటిల్ ఇవ్వండి. అదేవిధంగా కంపెనీ నేమ్ ఇవ్వండి. లొకేషన్ అయితే లొకేషన్ ఇవ్వండి. ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే సో మీరు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్పటి నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి సో ఈ ఇయర్ వరకు నేను వర్క్ చేశాను. సో ఇక్కడ మీరు ఇంకా అక్కడే పని చేస్తున్నట్లయితే కరెంట్ ఇయర్ అని అడుగుతుంది, అక్కడైనా ఇవ్వండి. సో ఇక్కడ రోల్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి, ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. సో ఒకసారి మీ యొక్క డిగ్రీ కాలేజెస్, అదేవిధంగా
ఏం చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేటా, డిగ్రీనా, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి మీరు చదివిన ఫీల్డ్లో. సో ఈ మొత్తం ఫిల్ చేశాక లాంగ్వేజ్ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఇంగ్లీషే ఉంటుంది కదా అందరికీ, ఇంగ్లీష్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఐఎమ్ ఏ ఫ్లూయెంట్ ఇన్ ది సింగిల్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో ఫ్లూయెంట్గా ఉన్నట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఫిల్ చేయండి. అదే ఓవరాల్ చూసుకున్నట్లయితే అడ్వాన్సా, ఇంటర్మీడియటా, ఎనీదే బిగినర్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్ హియర్. సో ఆఫ్టర్ దట్ మీకేమైనా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే ఆ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ URL అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు స్టేజ్ 3కి అయితే ఫార్వర్డ్ చేస్తుంది. అప్లికేషన్ ఆఫ్ 1 of 2. సో అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఎక్స్టర్నల్ డేటా నేను PwC కంపెనీతో షేర్ చేసుకోవాలనుకుంటాను అని అడుగుతుంది తీసుకున్నప్పుడు. సో ఎక్కడైతే ఎస్ అని ఇవ్వండి. అదేవిధంగా ఐ కన్సెంట్ రిసీవ్డ్ కమ్యూనికేషన్ సో ఫ్రమ్ ఎంటైర్ PwC నెట్వర్క్ అబౌట్ మీ యొక్క ప్లేస్ అవుతాయి మొత్తం మీ యొక్క కమ్యూనికేషన్, అంటే మీ యొక్క మెయిల్కి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతుంది. సో ఎస్ అంటే ఎస్ అని ఇవ్వండి, లేదు నో అని నో ఇవ్వండి. నెక్స్ట్ కొట్టేస్తే మీరు స్టేజ్ 4కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ కంట్రీ. సో మీరైతే కంట్రీలో లీగల్గా వర్క్ చేయడానికి ఆథరైజ్డ్గా ఉన్నారా అని చెప్పేసి ఎస్ అని అయితే ఎస్ ఇవ్వండి. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడైతే ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నో ఆర్ NA ఎనీథింగ్ యూ కెన్ మెన్షన్, ఆర్ NA ఎనీథింగ్ యూ మెన్షన్. NA మీన్స్ నాట్ అప్లికేబుల్. పార్టీ పేరోల్ ద్వారా PwC క్లయింట్తో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారని అడిగితే మీరు చేస్తుంటే ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. సో ఇక్కడైతే ఇది కూడా NA ఇవ్వండి. ఆర్ యూ సబ్జెక్ట్ నాన్ కంప్లీషన్ ఆఫ్ అగ్రిమెంట్ అవేర్ ఆఫ్ అదర్ సర్కమ్టెన్షన్ అడుగుతుంది. తర్వాత సో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేశాక వాలంటీర్ డిస్క్లోజర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే మీ యొక్క జెండరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా కంట్రీ, అదేవిధంగా రీజియన్ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సిటీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ ఏమైనా అంటే పెళ్ళి అయిందా లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. సో ఏదో ఒకటి మీకు మీ రిలేటెడ్ ఫీల్డ్స్ మీరైతే ఇక్కడైతే ఫిల్ చేయాలి. అదేవిధంగా ప్రైమరీ నేషనాలిటీ అని అడుగుతుంది. ఇవి మొత్తం మీరు ఫిల్ చేసేసుకొని సో ఫైనల్గా మీరైతే ఇక్కడ ఎస్ అని చెప్పేసి నెక్స్ట్ కొట్టినట్లయితే అప్లికేషన్ రివ్యూ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి మీ ప్రొఫైల్ కానీ మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు మెయిల్ కానీ లేదంటే కాల్ కానీ HR దగ్గర నుంచి మెయిల్ కానీ లేకుంటే కాల్ కానీ మీకైతే వస్తుంది. సో తర్వాత వాళ్ళకి సింపుల్గా ఒక ఇంటర్వ్యూ పెట్టేసుకొని సో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసేసుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.